కాసేపట్లో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్ పైన ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఇక బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. మరోవైపు వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, బెయిల్ మంజూరు చేయాలి అంటూ వంశీ తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, బెయిల్ పిటిషన్ పైన ఇరువురి వాదనలు అయితే ముగిశాయి. సో బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? దీనికి సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? రాజేశ్వరి, ఈ రోజు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రస్తుతం ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. అయితే తనకి బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో. దీనికి సంబంధించిన వాదనలు గతంలో వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి తనకి ప్రమేయం లేదు, కావాలని రాజకీయ కక్షతోనే తన పైన కేసు నమోదు చేశారంటూ కూడా వంశీ తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి న్యాయస్థానానికి తెలిపిన పరిస్థితుంది. ఇక అనారోగ్య కారణాల దృష్ట్యా ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా వంశీ తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. దాంతో పాటు సత్యవర్ధన్కి సంబంధించి తనకి సంబంధం లేదనేది కూడా వంశీ తరపున స్పష్టం చేసిన పరిస్థితి తన న్యాయవాదులు. అదేవిధంగా ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలని భయభ్రాంతులకి, అదేవిధంగా సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీకి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పోలీసులు పీపీ తన వాదనలో వినిపించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ దాడిలో ఫిర్యాదుదారుడుగా ఉన్న సత్యవర్ధన్ కి సంబంధించి తనని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా చేశారనేది ప్రస్తుతం వంశీ పైన ఉన్న ఒక అభియోగం. దానికి సంబంధించి వంశీ 14 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. తనంతరం మళ్ళీ రెండోసారి కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో ప్రస్తుతము తనకి అనారోగ్య కారణాల దృష్ట్యా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనకి బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ తరపున న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించిన పరిస్థితుంది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ తీర్పుకు సంబంధించి ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు దీనికి సంబంధించిన వంశీ బెయిల్ పిటిషన్ పైన తీర్పు వెలువడే అవకాశం కనబడుతుంది. ఒకవేళ వంశీ తరపున న్యాయవాదులతో ఏకీభవిస్తే ఖచ్చితంగా వంశీకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆరోగ్య కారణాలు ఒక సమస్యగా దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా బెయిల్ కనుక ఇస్తే అటు వంశీ తరపున న్యాయవాదుల వాదన బేస్ చేసుకుని ఇచ్చే అవకాశం కనబడుతుంది. లేదు ఇప్పటికే అటు ప్రభుత్వ తరపున పీపీ ఏదైతే వాదనలు వినిపించారో గతంలో ఏదైతే వంశీకి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇచ్చారో దాన్ని సాకుగా చూపించి బెయిల్ తో బయట తిరుగుతూ సత్యవర్ధన్ ఎవరైతే గతంలో టీడీపీ కార్యాలయం పైన ఫిర్యాదు చేశారో అతన్నే కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలో ప్రస్తుతము విచారణ ఎదుర్కొంటున్న వంశీకి సంబంధించి మళ్లీ బెయిల్ ఇస్తే గనక ఈ రకమైన బెదిరింపులకి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తే గనక ఖచ్చితంగా అటు పీపీ వాదనలతో భావిస్తే బెయిల్ కనుక నిరాకరించే అవకాశం కనబడుతుంది. ఎదురప్పటికీ కూడా మరి కొద్దిసేపట్లోనే వంశీకి బెయిల్ వస్తుందా అనేది స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మధు.